నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఈయన ఇంకా గంగన్న అని కూడా పిలుస్తారు. ఈయన మావోయిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రజల కోసం న్యాయ పోరాటాలు చేసిన వ్యక్తి. ఇటీవల భారత ప్రభుత్వం మావోయిస్టులని అంతమొందించాలని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆపరేషన్ కగర్లో భాగంగా ఈయన్ని పోలీసులు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్లో చంపేశారు. కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఇతని మరణ వార్త బయటపెట్టింది స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు. ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన కేశవరావు లాంటి వారి మరణ వార్త నక్సలిజాన్ని అంతమొందించడంలో ఒక కీలక ముందడుగ్గా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నంబాల కేశవరావు ఎవరు, ఆయన ఎలా నక్సలిజం అనే ప్రస్తావన స్టార్ట్ చేశారు, ఈ ఆపరేషన్ కగారేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మరొకసారి మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చా. వీడియో మొత్తం చూసి నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆపరేషన్ కగార్ గురించి. దీన్ని 2024 జనవరిలో మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఒక మిషన్. కగార్ అంటే అంతమని అర్థం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ మావోయిస్టులకు కంచుకోటలైన దండకారుణ్యం, అబుజ్మాడ్ అడవులు మరియు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మూలుగు జిల్లాలో ఉన్న కర్రెగుట్టలు వంటి ప్రాంతాలపై దృష్టి సాధించారు. వీరి ముఖ్య లక్ష్యం 2026 మార్చి 31 వరకు దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ స్టార్ట్ చేశారు. అలానే ముందుకు సాగుతున్నారు. మెయిన్గా మావోయిస్టులకు దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాళ్ళకి సురక్షితంగా ఉండడానికి గుహల్లో వీళ్ళు స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉండేవారు. పోలీసులు వాటిని టార్గెట్ చేసి ధ్వంసం చేస్తున్నారు. దాంతోపాటు ఆ అటవీ ప్రాంతాలలో పర్మనెంట్ బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేస్తున్నాయి బలగాలు. కర్రెగుట్టలోని ఒక భారీ బేస్ క్యాంప్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ 10,000 మంది సిబ్బందిని మోహరించాలనుకుంటున్నారు. వీళ్ళకి కమ్యూనికేషన్ కూడా బాగా ఉండేలా సెల్ టవర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే పూర్తి టెక్నాలజీతో డ్రోన్లని వాడి వాళ్ళ కదలికల్ని, అంటే మావోయిస్టుల కదలికల్ని, వాళ్ళ క్యాంపులని, వాళ్ళ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దాడి చేపడుతున్నారు. చాలామంది కీలక మావోయిస్ట్ నేతలు ఎన్కౌంటర్లో మరణించారు. ఇది మావోయిస్టు పార్టీ నాయకత్వానికి తీవ్రమైన దెబ్బ. ఈ ఆపరేషన్ బలగాల ఒత్తిడి వల్ల చాలామంది లొంగిపోతున్నారంటూ దాదాపు 7,000 మంది నక్సలేట్లు లొంగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ ఆపరేషన్లో 200 మందికి పైగా మావోయిస్టులు మరణించారంట. అలాగే లాస్ట్ 1 year నుండి 330 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టులతో పాటు కర్రెగుట్టలో జరిగిన ఒక మందు పాత్ర దాడిలో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బొండే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ కగార్ని చూసి మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు పిలుపునిస్తున్నారు. అయితే వీళ్లకు కేశవరావు మరణం చాలా తీరని లోటు. ఆయన చాలా సంవత్సరాలుగా వీళ్ళలో ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకుంటే ఆయన స్వస్థలం, విద్యాభ్యాసం ఎక్కడంటే ఆయన పుట్టింది మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట గ్రామానికి చెందినవాడు. వాళ్ళ నాన్న ఒక టీచర్. ఇతని స్కూలింగ్ మొత్తం ఇంటర్ కూడా టెక్కలిలో జరిగింది. వరంగల్ NITలో బీటెక్ పూర్తి చేశారు. అయితే అతను ఎంటెక్ చదివే టైంలో మావోయిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితులై మధ్యలోనే చదువు మానేశాడు. ఇది 1970లో జరిగింది. అయితే 1980లో ఏపీలో CPI పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు నంబాల కీలక నిర్వాహకులలో ఒకరు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్గా పనిచేశారు. 1987లో బస్తర్ అడవుల్లో గెరిల్లా యుద్ధ శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ మెంబర్గా కూడా ఎన్నికయ్యారు. 2018లో CPI పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీకి సుప్రీం కమాండర్గా మారారు. ఇది ఇతని ఆ పార్టీలో ఎదుగుదల. అతనికి ఏ దాడిలో ప్రమేయం ఉంది అంటే 2003లో అల్పిరి వద్ద అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పై జరిగిన క్లైమర్ మైన్ దాడికి ప్రధాన సూత్రధారి ఇతనే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 2010 ఛత్తీస్గఢ్లో 76 మంది CRPF జవాన్ల మృతి చెందిన ఘటనకు కూడా ప్రధాన సూత్రధారి నంబాలని. 2013 మే 25న జగద్దల్పూర్ జిల్లాలోని జీరం ఘాట్ వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో కూడా 27 మంది మరణించిన ఆ ఘటన వెనుక కూడా ఈయన హస్తం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని అరకులో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్యకు కూడా ఈయన ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో జరిగిన అనేక దాడుల వెనుక ఈయన హస్తం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇన్ని చేశాడు కాబట్టి ఆయనపై 1.5 కోట్ల పైగా రివార్డు ఉంది. NIA మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో ఈయన ఉన్నారు. ఈయన చాలా మారుపేర్లు కూడా ఉన్నాయి.
బసవరాజు, గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, కేశవ్, రాజు, ఉమేష్, దారపు నరసింహారెడ్డి వంటి అనేక మారుపేర్లున్నాయి ఈయనకి. ఇంకా ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే ఆయన భార్య శారద, తను కూడా ఒక మావోయిస్ట్ కమాండర్. ఆమె 2010లో ఆత్మహత్య చేసుకుంది. ఇంకా ఇతని అన్నతమ్ములు వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే మే 21న ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావు మరణించారు. ఇది ఆపరేషన్ కగార్లో అతిపెద్ద విజయంగా అధికారులు భావిస్తున్నారు. ఈయన మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ప్రభుత్వ బలగాల చేతిలో మరణించిన అత్యున్నత స్థాయి నాయకుడు. కేశవరావు మరణం మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని, వారి సైనిక వ్యూహాలకు తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నారు. అసలు ఈ మావోయిజం పుట్టిందే మన దేశ చెత్త రాజకీయాల, ప్రజల అణిచివేత పోరాటం కోసమే ఇది పుట్టింది. వాళ్ళ కోరికలు కరెక్ట్గా నెరవేరిస్తే, వాళ్ళు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ప్రజల పట్ల మెదిలితే ఈ మావోయిజం పుట్టేదే కాదు. ఇప్పటికైనా ఈ కగారు ఆపి వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకొని తీర్చగలిగేవి అయితే వీళ్ళ ప్రయత్నం చేసి ఆ తీర్చడానికి ట్రై చేయాలి. ఇది ఈరోజు కంటెంట్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్, జై కామ్రేడ్.